సో కంటిన్యూ క్లాస్ చూసినట్లయితే మనకి నెక్స్ట్ ఏ విధంగా అడుగుతున్నాడు ఎగ్జామ్లో. సో ఈ విధంగా మనకి ఈ యొక్క మోడల్స్ అనేవి ఉన్నాయి ఎల్సిఎం హెచ్సిఎఫ్లో. మీరు ఈ క్లాస్ అనేది మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్లో ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, మెథడ్స్ అనేవి ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, ఇవన్నీ మనం చెప్పుకుందాం. ఎల్సిఎం లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే గుణిజంలు చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. 8 యొక్క మల్టిపుల్స్ ఏంటి, 8 1 8, 8 2 16 అలాగనమాట. ఫ్యాక్టర్స్ అంటే ఏ నెంబర్స్ అయితే అందులో డివిజిబుల్ అవుతున్నాయో, డివిజిబుల్ అయిన తర్వాత రిమైండర్ 0 వస్తున్నాయో అవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అనమాట. 8 ఫ్యాక్టర్స్ ఏంటి 1 2 తర్వాత 4 8 ఇవన్నీ కూడా 8కి ఫ్యాక్టర్స్ అని అవుతాయి. సో ఎగ్జామ్లో మనకి 2 నెంబర్స్ ఇస్తున్నాడు, ఒక ఎల్సిఎం ఇస్తున్నాడు, హెచ్సిఎఫ్ ఎలా కొనుక్కోవాలి. సో ఒకటే ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఇది గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్, ప్రొడక్ట్ అంటే ఏంటి, గుణించడం, గుణకారం. సో 1 నెంబరు అండ్ దాని నెంబర్ని మనం ప్రొడక్ట్ చేయాలని గుణించాలి. ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అనమాట. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఇటువంటి మోడల్ యొక్క క్వశ్చన్స్ అడగడం కొంచెం రేర్గా ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ది ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్, ద ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 2079 and their HCF is 27. If first number is 189, then find సెకండ్ నెంబర్. సో ఇలాగ ఎగ్జామ్లో కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. ఫస్ట్ నెంబర్ కానీ సెకండ్ నెంబర్ ఇస్తాడు, ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఒక నెంబర్ కనుక్కోమంటాడు. ఓకేనా. సో ఈ 4 ఐటమ్స్లో ఫస్ట్ నెంబరు, సెకండ్ నెంబరు, ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఏవైనా 3 ఇస్తాడు. సో ఒకటి ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకేనా. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ ఇచ్చాడు. ఏంటి 2079 ఇచ్చాడు. అంటే ఏంటి, ఇది ఎల్సిఎం ఇచ్చాడు 2079 ఇంటూ హెచ్సిఎఫ్ ఏమన్నాడు, దేర్ హెచ్సిఎఫ్ 27. ఓకే. ఇప్పుడు ఏమన్నాడు, వాట్ ఇఫ్ ఫస్ట్ నెంబర్ ఈజ్ 189, ఫస్ట్ నెంబర్ ఏంటంట 189 అంట, సెకండ్ నెంబర్ కనుక్కోమంటున్నాడు. సో ఇదనమాట మన ఇచ్చిన ప్రాబ్లమ్ని ఫార్ములా కింద మనం నోట్ చేసుకోవాలి ఫస్ట్. ఓకేనా. ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఓకేనా. ఇప్పుడు మనకి ఏం కావాలి, సెకండ్ నెంబర్ కావాలి. ఈ సెకండ్ నెంబర్ ఉంచుకోండి. ఈజ్ ఈక్వల్ టు 2079 ఇంటూ 27. ఇక్కడ ఈ 189 అనేది 2 తోటి ఇంటూ చేస్తుంది, ఇది 2 చేస్తుంది, ఇంటూ చేస్తుంది. 189 అనేది 2 తోటి ఇంటూ చేస్తుంది. సో ఈ 189ని ఈ పక్క తీసుకొస్తే డివైడ్ చేస్తుంది. 189 ఇంటూ కదా, ఈ పక్క ఈజ్ ఈక్వల్ టు ఈ పక్క వస్తే ఏమవుతుంది, ఇది డివైడ్ అవుతుంది. డివైడ్ 189. ఇప్పుడు చూడండి 3 టేబుల్, ఇందులో 6 3s 189. 3 టేబుల్ 63 టైమ్స్ పోతుంది, ఇందులో 9 టైమ్స్. సో ఈ 9 ఇందులో 7 టైమ్స్, ఈ 7 ఇందులో 2 టైమ్స్ 14 అంటే ఇంకెంత ఉంటుంది, ఇక్కడ 6 ఉంటుంది. 9 7s 63 అంటే 4 ఉంటుంది. 7 7s 49 అంటే 297 సెకండ్ నెంబర్ అనమాట. సో ఈ విధంగా ప్రాబ్లం రావడం కూడా జరుగుతుంది ఎగ్జామ్లో. సో ఎగ్జామ్లో మనకి ఈ విధంగా ఈ మెథడ్ కూడా రావడం జరుగుతుంది. ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఓకేనా. సో ఫస్ట్ నెంబర్ ఇస్తాడు, సెకండ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమంటాడు, ఎల్సిఎం హెచ్సిఎఫ్ కూడా ఇచ్చేస్తాడు. ఒకవేళ ఎగ్జామ్లో సెకండ్ నెంబర్ ఇచ్చి ఫస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలన్నా ఆ విధంగా చేసుకోవాలి. ఓకేనా. ఫార్ములా మాత్రం సేమ్. ద ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు దేర్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అనమాట. దీని యొక్క ఈక్వేషన్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఒక్కొక్కసారి ఇటువంటి మోడల్ కూడా రావడం జరుగుతుంది ఎల్సిఎం హెచ్సిఎఫ్లో.
ఓటర్ ఆఫ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏ మెథడ్ ఎగ్జామ్ ఎటువంటి ఇస్తారో చూద్దాం ఒకసారి. ఒక్కోసారి ఎగ్జామ్లో లీవింగ్ సేమ్ రిమైండర్ అటువంటి ప్రాబ్లం ఇవ్వడం జరుగుతుంది. లీవింగ్ సేమ్ రిమైండర్, ఒకవేళ కొన్ని నెంబర్స్ ఇస్తాడు, ఆ నెంబర్స్ ఇచ్చినప్పుడు ప్రతిదాన్ని మనం ఎల్సిఎంతో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ అనేది సేమ్ వస్తుంది. అటువంటి ప్రాబ్లం ఏ విధంగా చేయాలో చూద్దాం ఒకసారి. దాని టాపిక్ ఒక నేమ్ వచ్చి లీవింగ్ ద సేమ్ రిమైండర్. ఈ మెథడ్ మనకి లీవింగ్ సేమ్ రిమైండర్, డెసిమల్ టు ఫ్రాక్షన్ చెప్పుకున్నాం, తర్వాత ఫస్ట్ నెంబరు సెకండ్ నెంబరు చెప్పుకున్నాం. ఇప్పుడు ఏంటంటే లీవింగ్ ద సేమ్ రిమైండర్. ఈ మెథడ్ ఏంటంటే లీవింగ్ ద సేమ్ రిమైండర్ మెథడ్. టైటిల్ వచ్చి లీవింగ్ సేమ్ రిమైండర్. లీవింగ్ సేమ్ రిమైండర్ in each case ఈ మెథడ్. ఓకేనా? ఈ మెథడ్లో ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటే చూద్దాం ఒకసారి. ఫైండ్ ద లీస్ట్ నెంబర్. ప్రాబ్లం చూడండి ఒకసారి. ఫైండ్ ద లీస్ట్ నెంబర్ when divided by 24, 30 and 54 leaves 5 as remainder each case. ఈ ప్రాబ్లం అనమాట. ఈ విధంగా ఈ మోడల్లో మనకి ఈ విధంగా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఏమన్నాడంటే ఇక్కడ ప్రతి ఈచ్ కేసులో 5 అనేది రిమైండర్ అవుతుంది అన్నాడు. లీవింగ్ సేమ్ రిమైండర్. అప్పుడు ఏం కొనుక్కోమన్నాడు అక్కడ? ఫైండ్ ద లీస్ట్ నెంబర్. ఓకేనా? అప్పుడు ఏం చేయాలి అక్కడ మనం? ఫైండ్ ద లీస్ట్ నెంబర్ అంటే ఏంటి? మనకి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏం చేయాలి మనం? ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, 24, 30, 54కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. ఎల్సిఎం ఆఫ్ ఫస్ట్ ఇచ్చిన వాటికి 24కి 30కి 54కి 24, 30, 54 వీటి మనం ఫస్ట్ ఎల్సిఎం చేయాలి. కాబట్టి అసలు మీ క్వశ్చన్లో మీనింగ్ ఏమర్థం అవుతుందంటే ఇక్కడ ఫైండ్ ద లీస్ట్ నెంబర్. ఒక నెంబర్ వచ్చింది కదా, ఒక నెంబర్ వచ్చింది. ఓకే, ఆ నెంబర్ని మనం ఈ యొక్క 24, 30, 54తో డివైడ్ చేస్తుంటే అంట ప్రతి దాంట్లో కూడా 5 అనేది రిమైండర్ అవుతుందంట. అయితే ఆ నెంబర్ ఏంటని అంటున్నాడు. ఇప్పుడు ఫస్ట్ మనం 24, 30, 54కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకు సార్ ఎల్సిఎం అంటే ఇక్కడ ఏమన్నాడు? లీస్ట్ నెంబర్ అన్నాడు. సో మనం ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, 12 2s are 24, 15 2s are 30, 2 2s are 7 2s are మళ్ళీ 230, 6 2s are 15 పోదు కాబట్టి 15. సో మనం డైరెక్ట్గా 3తో చేద్దాము. చేస్తే 4 3s are 12, 5 3s are 15, 9 3s are 27. ఓకేనా? ఇప్పుడు మనం డైరెక్ట్గా 2 into 3 into 4 into 5 into 9 చేద్దాం. 2 3s are 2 into 3 into 4 into 5 into 9. 2 3s are 6, 6 4s are 24, 24 5s are 120, 129s are 0 9s are 0, 9 2s are 18, రిమైండర్ 1, 9 1s are 9, 9 plus 1 10. ఇది ఏంటిది? ఇక్కడ లీస్ట్ నెంబర్ అనమాట. 1080 లీస్ట్ నెంబర్. కానీ ఇక్కడ ఏమన్నా ఇక్కడ ఇలాగ ఈ నెంబర్ని మనం ఈ యొక్క 24 తోటి 30 తోటి 5 తోటి 54తో డివైడ్ చేస్తుంటే
ఏమన్నాడు, ఈచ్ కేసులో 5 అనేది రిమైండర్ అంటున్నాడు. అంటే ఏంటి, ఇక్కడ 1080 మనం ఇక్కడ డివిజన్ చేస్తే ఇక్కడ మనకి 0 రిమైండర్ వస్తుంది. కానీ ఏమంటున్నా ఎగ్జామ్లో 5 రిమైండర్ అయితే, ఒకవేళ 5 రిమైండర్ అయితే ఏంటి అంటున్నాడు, ఈ 1080 ఎల్సిఎం తోటి మనం ప్రతి దాన్ని కూడా మనం భావించినట్లయితే 0 రిమైండర్ వస్తుంది. కానీ ఎగ్జామ్లో ఏమంటున్నాడు, 5 రిమైండర్ రావాలన్నాడు. అంటే 5 అనేది ఎక్స్ట్రా మనం ఇక్కడ వేసుకున్నట్లయితే ప్రతి దాంట్లో కూడా 5 రిమైండర్ వస్తుంది. అంటే ఆన్సర్ ఏంటి, 1080 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 1085. ఇదనమాట చిన్న లాజిక్. మనకి లీస్ట్ నెంబర్ కనుక్కున్న తర్వాత ఆ లీస్ట్ నెంబర్ని ఇక్కడ ఇచ్చిన వాటితో మనం భాగించినప్పుడు ప్రతి దాంట్లో కూడా 5 రిమైండర్ రావాలి. ఓకేనా, రిమైండర్ రావాలంటే వచ్చిన ఎల్సిఎంకి ఏం చేయాలంట, 5 అనేది యాడ్ చేయాలి, అంతే ఆన్సర్. ఆప్షన్లో ఇది కూడా ఉంటుంది, 1080 ఉంటుంది. చాలామంది ఇది అటెంప్ట్ చేస్తారు. కానీ రిమైండర్ 5 అన్నాడు కదా, ఆ రిమైండర్ 5ని ఇక్కడ యాడ్ చేయాలి, 1085 అంత ఆన్సర్. ఓకేనా, ఈ యొక్క ఆన్సర్కి లెక్కకి ఆన్సర్ ఎంత అంత 1085 ఆన్సర్. సో ఈ విధంగా మనకి రిమైండర్ ఈచ్ కేసులో కూడా మనకి ఎల్సిఎం ప్రాబ్లం ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ హెచ్సిఎఫ్ ప్రాబ్లం ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం. ఇది ఎల్సిఎం ప్రాబ్లం కదా, హెచ్సిఎఫ్ ప్రాబ్లం ఈ విధంగా చూద్దాం సార్. ఒకవేళ లీవ్స్ 0 యాజ్ రిమైండర్ అన్నప్పుడు ఆన్సర్ ఏంటి, 1080. 0 రిమైండర్ అయితే మనకు ఆన్సర్ 1080. కానీ ఇక్కడ 5 రిమైండర్ కదా, అంటే 5 ఎక్స్ట్రా వేసుకుంటే మనకి ఏమవుతుందంటే అప్పుడు 5 అనేది మనకి మిగులుతుంది అని దాని మీనింగ్ అనమాట. సో కాబట్టి మనం ఇక్కడ ప్రతి దాంట్లో కూడా ఈచ్ కేసులో మనకి 5 రిమైండర్ అనేది వచ్చినప్పుడు ఈ విధంగా మనం యాడ్ చేస్తాం. వచ్చిన ఎల్సిఎంకి 5 అనేది యాడ్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు హెచ్సిఎఫ్ అని చేద్దాం. వాట్ ఈజ్ ద గ్రేటెస్ట్ నెంబర్, ఇక్కడ చూడండి ప్రాబ్లం మారుతుంది. వాట్ ఈజ్ ద గ్రేటెస్ట్ అంటే జీసీడీ మనకు గుర్తుంది కదా అందరికీ. హెచ్సిఎఫ్ వాట్ ఈజ్ ద గ్రేటెస్ట్ నెంబర్ that will divide 99, 123 and 183 and 183, leaving the same remainder ఇన్ ఈచ్ కేస్. ఇక్కడ నెంబర్ చెప్పలేదు కానీ ఏదో ఒకటి మిగులుతుందంట, ఒక రిమైండర్ అనేది సేమ్ మిగులుతుందంట. సో ఈచ్ కేసులో సేమ్ రిమైండర్ మిగులుతుందంట. అంటే వాటికి ఇక్కడ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, దీనికి చిన్న ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటంటే హెచ్సిఎఫ్ కనుక్కోవాలి కాబట్టి ఎక్స్ మైనస్ వై y మైనస్ జెడ్ మైనస్ ఎక్స్. సో ఈ యొక్క చిన్న ఫార్ములా బట్టి మనం ఏం చేస్తాం, మనం హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఎలాగా, ఎక్స్ మైనస్ వై ఏంటంటే ఫస్ట్ దీని ఎక్స్ అనుకున్నాం, ఇది వై అనుకున్నాం. 123 నుంచి 99 తీయండి 24, కామా వై మైనస్ జెడ్, వై ఇది కదా, ఇది జెడ్ అనుకుందాం. 183 నుంచి 123 వేస్తే 60, కామా ఇది జెడ్ మైనస్ ఎక్స్, సో 84. సో ఇలా రాసుకోవాలి. ఈచ్ కేసులో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కనుక్కోవాలంటే మనం ఎక్స్ మైనస్ వై, వై మైనస్ జెడ్ మరియు జెడ్ మైనస్ ఎక్స్ ఈ విధంగా రాసుకోవాలి. అప్పుడు మనకి ఏమొస్తుంది, 24, 60, 84 వస్తుంది. సో ఈ మూడింటికి మనం ఏం కట్టాలి, ఇప్పుడు హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్సిఎఫ్ సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, డివిజన్ మెథడ్ ట్రై చేద్దాం ఒకసారి. డివిజన్ మెథడ్ 24 ఇక్కడ వేసుకున్నాను నేను, దానికంటే కొంచెం పెద్ద ఏంటి 60. 3 2s ఎక్కువ అవుతుంది కాబట్టి 2 2s 4 2s 8, 2 2s 4 రిమైండర్ తీస్తే ఎంత 2 1, మళ్ళీ దీన్ని ఎలా మార్చుకున్నా 24, 2 12s 24.
సో ఇక్కడ డివిజర్ ఏమవుతుందంటే ఇదే మనకి ఇక్కడ ఆన్సర్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. సో ఈ డివిజర్ 12ని మనం మళ్ళీ రిమైండర్ ఇక్కడ ఏం మిగిలింది 84 ఉంది. సో ఈ 84ని మనం డివిజన్ చేసినట్లయితే సో 7 12s 84. ఓకేనా, 7 12s 84. సో 84 నుంచి 84 తెస్తే రిమైండర్ 0 వస్తుంది. సో ఇక మనకి ఈ డివిజర్ ఏంటో మనకి ఇదే హెచ్సిఎఫ్ అవుతుంది. ఈ డివిజర్ ఏంటో ఇదే హెచ్సిఎఫ్ అవుతుంది. అంటే ఆన్సర్ ఇక్కడ ఏంటమ్మా 12 అనమాట. సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇటువంటి మెథడ్ వచ్చినప్పుడు మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ విధంగా మనకి ఉంటుంది. నెక్స్ట్ వేరే ప్రాబ్లం చూద్దాం. వేరే మోడల్ ఏ విధంగా ఉంటుందో ఎల్సిఎంఎస్ మీద టైప్ చూద్దాం. సో ఇటువంటి కేసులో మనం ఈ విధంగా ఈ ఫార్ములా ఉపయోగించుకోవాలి. x మైనస్ వై, వై మైనస్ జెడ్, జెడ్ మైనస్ ఎక్స్ వేసుకొని అన్నింటికి హెచ్సిఎఫ్ కట్టాలి. ఓకేనా, ఇక్కడ దాకా ఇదే ఫార్ములా. ఇది ఇక్కడ నుంచి మాత్రం కామన్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ మనకి ఒకవేళ ఒక 5 నెంబర్స్ ఇచ్చి వాటి యొక్క ఎల్సిఎం ఇచ్చి హెచ్సిఎఫ్ ఇచ్చి ఆ యొక్క 5 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది అని కనుక్కున్నప్పుడు ఒక చిన్న ఫార్ములా ఉంది, అది నోట్ చేసుకోండి. ఓకేనా, ఆ మోడల్ అవుతుంది. There are 5 numbers. నోట్ చేసుకోండి అందరు కూడా. There are 5 numbers. HCF of each possible pair is 4 and LCM of all 5 numbers is 27720. What will be product of all 5 numbers? మనం ఇందాక ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ చూసాం. ఇక్కడ ఏంటి ప్రొడక్ట్ ఆఫ్ 5 నెంబర్స్ అంటున్నాడు. అంటే ఏంటి ఇక్కడ పాసిబుల్ పెయిర్ దేర్ ఆర్ 5 నెంబర్స్. ఒక 5 నెంబర్స్ ఉన్నాయి. 1 2 3 4 5 నెంబర్స్ ఉన్నాయి. వాటి యొక్క హెచ్సిఎఫ్ అంట ఈచ్ కేసులో 4 అంట. అండ్ ఎల్సిఎం ఎంతంట ప్రతి దాంట్లో 27720 అయితే ఆ 5 యొక్క నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ ఎంత అన్నాడు. 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ అలా వాటి యొక్క 5 నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా, దీనికి ఒక చిన్న ఫార్ములా ఉంది, చూసుకోండి అందరు కూడా. ఇటువంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు హెచ్సిఎఫ్ హోల్ టు ద పవర్ ఆఫ్ n-1 ఈజ్ ఈక్వల్ టు ఇంటూ ఎల్సిఎం. ఇదే మనకు ఆన్సర్. ఓకేనా, ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ నెంబర్స్కి ఏంటి ఫార్ములా హెచ్సిఎఫ్ ఆఫ్ హోల్ టు ద పవర్ ఆఫ్ n-1 ఇంటూ ఎల్సిఎం. హెచ్సిఎఫ్ ఎంత ఈచ్ కేసులో హెచ్సిఎఫ్ అనేది 4. ఓకేనా, ఎన్ని నెంబర్స్ ఉన్నాయి టోటల్గా n అంటే టోటల్ నెంబర్స్ ఎన్ని 5 నెంబర్స్. సో 5 - 1 ఈజీ ఇంటూ ఎల్సిఎం ఎంత వచ్చింది ఇక్కడ 27720. సో 4 టు ది పవర్ ఆఫ్ 5 - 1 అంటే 4 టు ది పవర్ ఆఫ్ 5 నుంచి -1 తీస్తే 4 ఇంటూ 27720. సో దీని మొత్తాన్ని మనం మల్టిప్లై చేసినట్లయితే మనకి ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ 5 నెంబర్స్ వస్తుంది అనమాట. మనకి ఏమి చేసుకోండి 70 96 320 ఇది మనకు ఆన్సర్ అవుతుంది. అంటే 4ని మనం 4 టైమ్స్ తీసుకోవాలి. ఏ విధంగా 4 ఇంటూ 4 ఇంటూ 4 ఇంటూ 4 4 4 16 64 అలాగనమాట. ఇంటూ ఇది టోటల్గా మనం దీన్ని టోటల్గా గుణించినట్లయితే 70 96 320. సో మన టోటల్గా మనకి 70,96,320 అనేది ఏంటి 5 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ అనమాట. ఇది ఆన్సర్. ఒకవేళ ఎగ్జామ్లో ఈ విధంగా అడిగినట్లయితే హెచ్సిఎఫ్ ఆఫ్ హోల్ టు ద పవర్ ఆఫ్ n-1 ఇంటూ ఎల్సిఎం. సో ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. సో ఈ మెథడ్ అయిన తర్వాత మనకి
నెక్స్ట్ మనకి లాస్ట్ మెథడ్ ఏం చెప్తున్నాడంటే ఒక లాస్ట్ 2 మెథడ్స్ ఉన్నాయి. ఒక మెథడ్ చూద్దాం ఒకసారి. ఇంకా లాస్ట్ 2 మెథడ్స్ ఉన్నాయి. మెథడ్స్ చెప్పుకొని ఇంకా ఈ క్లాస్ అనేది క్లోజ్ చేద్దాం. ఏంటది 5 డిజిట్ నెంబర్ అంటున్నాడు. ఓకే, 5 డిజిట్ నెంబర్ అంటే ఏంటి? యాక్చువల్గా ఒక్కోసారి మనకి ఎల్సిఎం ప్రాబ్లంలో 5 డిజిట్ స్మాలెస్ట్ లేదా లార్జెస్ట్ నెంబర్ అంటున్నాడు. 5 డిజిట్లో లార్జెస్ట్ నెంబర్ ఏంటి? 1 2 3 4 5. అదే 5 డిజిట్లో స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? 1 2 3 4 5. సో ఈ విధంగా ఇటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ విధంగా చేయాలి. సో చూద్దాం ఒకసారి. క్వశ్చన్ నోట్ చేస్తున్నాను. ఫైండ్ ద లీస్ట్ పాసిబుల్. ఫైండ్ ద లీస్ట్ అంటే ఎల్సిఎం. లీస్ట్ పాసిబుల్ 5 డిజిట్ నెంబర్ which when divided by 10, 12, 16 and 18 leaves remainder is 27. ఇక్కడ ఏమన్నాడు అంటే ఇక్కడ ఫైండ్ ద లీస్ట్ పాసిబుల్ 5 డిజిట్ నెంబర్. అక్కడ ఏమన్నాడు అంటే మన ఇందాక దాకా లీస్ట్ పాసిబుల్ నెంబర్ అంటే ఎల్సిఎం కనుక్కున్నాం. కానీ ఇక్కడ ఏమన్నాడు 5 డిజిట్ అంటే 5 డిజిట్లో లీస్ట్ నెంబర్ మనం ముందుగా ఊహించుకోవాలి. ఏమో పక్కన రాసుకోవాలి. ఏమని 10,000. ఓకే, నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై ఆ నెంబర్ మనం 10 తోటి 12 తోటి 16 అండ్ 18తో డివైడ్ చేసినప్పుడల్లా 27 అనేది రిమైండర్ వస్తుంది. ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం ఈ విధంగా చేయాలి. ఫస్ట్ మనం లీస్ట్ నెంబర్ కదా అంటే ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. వేడికి అసలు ఫైండ్ అవుట్ చేయాలి 10కి 12కి 16కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. 10 12 16 అండ్ 18. 5 2s 6 2s 8 2s 9 2s. మళ్ళీ 2 చూసినట్లయితే 5 3 2s 4 2s 9. సో 2 into 2 into 5 into 3 into 4 into 9. 2 2s 4. 4 5s 20. 23s 60. 64s 240. 249s 0 9s 0. 9 4s 36 3. 9 2s 18 plus 1. 18 plus 3 21 60. ఓకేనా? ఓకేనా ఎల్సిఎం? కొంచెం డిఫరెన్స్ వచ్చింది. ఎలా వచ్చింది చూద్దాం ఒకసారి. ఏంటో 3 వేసుకుందాం. 5 1 3s 4 3 3s 9. ఓకే, ఇక్కడ చూద్దాం. 2 2s 4 4 3s 12 12 5s 60 64s 240 243s 0 3s 0 0 4 3 4s 12 3 2s 6 7 plus 6 plus 1 720. సో ఎల్సిఎం ఎంత వస్తుంది మనకి? ఎల్సిఎం అనేది యాక్చువల్గా 720 వస్తుంది. కానీ మనకి ఇది ఆన్సర్ కాదు. అదేమన్నాడు 5 డిజిట్ లీస్ట్ పాసిబుల్ 5 డిజిట్ నెంబర్. అక్కడ చాలా జాగ్రత్తగా వినాలి. లీస్ట్ పాసిబుల్ 5 డిజిట్ నెంబర్ అన్నాడు. అప్పుడు ఏం చేయాలి మనం? ఈ యొక్క లీస్ట్ పాసిబుల్ 5 డిజిట్ నెంబర్ ఏంటి? 1 డిజిట్ 2 డిజిట్ 3 డిజిట్ 4 డిజిట్ 5 డిజిట్. దీన్ని మనం వచ్చిన ఎల్సిఎంతో మనం డివైడ్ చేద్దాం. 720. సో 720 తీసుకున్నట్లయితే 720 తీసుకుందాం. 720 0 రిమైండర్ 8 2. ఇప్పుడు ఏం చేద్దాం? 0 28 అయింది. ఇప్పుడు
2 7s are 14, 3 7s are 21, 4 7s are 4 0s are 0, 4 2s are 8. ఎక్కువైపోతుంది. ఓకే, అంటే ఏంటి ఇక్కడ 3 వేసుకున్నాం. 3 0s are 0, 3 2s are 6, 3 7s are 21. సో 3 7s are ఎంత 21. రిమైండ్ చేయండి. 0 4 7 ఎంత వస్తే 640. సో మనకి రిమైండ్ ఎంత వచ్చింది 640 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? సో మనకి ఇచ్చిన 5 డిజిట్ స్మాల్ డిజిట్ నెంబర్ని మనం వచ్చిన ఎల్సిఎంతో డివైడ్ చేసాం. 640 అయింది. ఇక్కడ మనకి ఆన్సర్ ఏమొస్తుందంటే రిక్వైర్డ్ ఆన్సర్ ఏంటంటే ఈజ్ ఈక్వల్ టు 10,000. అంటే ఇది ఏంటిది? స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్ ప్లస్ వచ్చిన ఎల్సిఎం ఎంత 720లోంచి ఈ 720లోంచి రిమైండర్ ఎంత మిగిలిపోయింది 640 తీసేసి ఇక్కడ ఏమన్నాడు లీవ్స్ రిమైండర్ ఈచ్ కేసులో ఎంత అవుతుంది మనకి 27 మిగులుతుంది కదా. ఈ 27 యాడ్ చేయాలి లాస్ట్లో. ఇది ఫార్ములా అనమాట. ఇదేంటి 10,000 ఎందుకంటే 5 డిజిట్ స్మాలెస్ట్ నెంబరు ప్లస్ 720 ఏంటి ఎల్సిఎం మైనస్ మనకి రిమైండర్ ఎంత మిగిలింది 640 మిగిలింది కదా. ఆ 640 ప్లస్ 27 చూసినట్లయితే 10,000 ప్లస్ 720లో 640 తీస్తే అంత రిమైనింగ్ ఎంత అదొక 60 70 80 ప్లస్ 27 టోటల్గా యాడ్ చేసినట్లయితే 1000 10,000 ఒకసారి యాడ్ చేయండి అందరూ కూడా. 10,000 ప్లస్ 720లో 640 తీస్తే 80 ప్లస్ 27 7 8 10 11 0. సో 10107 అనేది మనకి 10107 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో ఇదేంటి మనకి ఇది 5 డిజిట్ యొక్క ఈ 107 అంటే ఇక్కడ 10107 అనేది 5 డిజిట్ 1 డిజిట్ 2 డిజిట్ 3 డిజిట్ 4 డిజిట్ 5 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ అయి ఉండి ప్రతి దాన్ని మనం దీంతో భాగించినట్లయితే 10తో కానీ 12తో కానీ 16తో కానీ 18తో భాగించినట్లయితే మనకి రిమైండర్ 27 వస్తుంది. ఇది ఆన్సర్ అనమాట. సో ఇటు ప్రాబ్లమ్స్ ఇటువంటివి కూడా ఇవ్వచ్చు. ఒకసారి కొంచెం టఫ్గా ఉండాలి. ఈ ఎల్సిఎం ప్రాబ్లమ్స్ అని కొంచెం టఫ్గా ఉండాలనిపిస్తే మాత్రం ఈ విధంగా మోడల్ అడుగుతాడు. ఓకేనా, కొంచెం నోట్ చేసుకోండి అందరూ కూడా. ఏం లేదు, ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే స్మాలెస్ట్ నెంబరు ప్లస్ 720 అంటే ఎల్సిఎంలో నుంచి ఈ యొక్క రిమైండర్ తీసేయాలి. అవి వచ్చిన దానికి ఈ యొక్క లీవ్స్ రిమైండర్ యాడ్ చేయాలి 27 అంతే. సో నెక్స్ట్ ఇంకొక మోడల్ ఉంది. ఆ మోడల్ చెప్పి మనం ఈ సెషన్ అయితే క్లోజ్ చేద్దాం. ఓకేనా, ఏంటది ఫైండ్ ద ఇప్పుడు మనం ఇప్పటిదాకా ఏం చేస్తాం, మనం స్మాలెస్ట్ ఎల్సిఎం చేసాం. లాస్ట్ ప్రాబ్లం హెచ్సిఎఫ్ చూద్దాం ఒకసారి. సో మనకి ఈ యొక్క క్లాస్ ఏంటంటే మెథడ్స్ అనమాట, టైప్స్ అనమాట. ఈ ఎల్సిఎం హెచ్సిఎఫ్ ప్రాబ్లమ్స్ అనేవి ఎన్ని రకాలుగా అడుగుతాడు. సింపుల్గా అడిగేది ఏంటంటే గ్రూప్ డీలో బేసిక్ క్వశ్చన్ అడుగుతాడు, బేసిక్ లెసన్ అడుగుతాడు. ఇంత బాగా అడగడు, డెప్త్గా వెళ్ళాడు. ఒకవేళ అనుకోకుండా ఎగ్జామ్ టఫ్ ఇవ్వాలనిపిస్తే ఇటువంటి మోడల్కి వస్తాడు. చూద్దాం, ప్రాబ్లం నోట్ చేస్తున్నాను. ఇప్పుడు స్మాలెస్ట్ 5 డిజిట్ చేసుకున్నాం కదా, మనం లార్జెస్ట్ చూద్దాం. అంటే హెచ్సిఎఫ్ అనమాట. ఫైండ్ ద లార్జెస్ట్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, లార్జెస్ట్ పాసిబుల్ నెంబర్ పాసిబుల్ ఆఫ్, ఇక్కడ కూడా ఏమన్నాడు 5 డిజిట్ అన్నాడు. 5 డిజిట్ నెంబర్ విచ్ ఎగ్జాక్ట్లీ divisible by 32, 36 and 40. సో ఈ విధంగా ప్రాబ్లం ఇచ్చాడు. ఇందాక మనం ఏం చేస్తాం, మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు మనకి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ మన ఇక్కడ ఫైండ్ ద లార్జెస్ట్ పాసిబుల్ అన్నాడు. ఓకేనా, లార్జెస్ట్ పాసిబుల్ నెంబర్.
సో ఫైండ్ ద లార్జెస్ట్ పాసిబుల్ నెంబర్ ఆఫ్ 5 డిజిట్ విచ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై. ఓకేనా. సో మనం ఏం చేయాలి ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన 32కి 36కి 40కి ఫస్ట్ మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం ఆఫ్ 32, 36, 40. ఇక్కడ లార్జెస్ట్ అని మీరు ఏం టెన్షన్ పడకండి. ఓకేనా. 5 డిజిట్లో లార్జెస్ట్ నెంబర్ అనమాట. ఓకే, ఫస్ట్ మనం ఈ యొక్క ఎల్సిఎం కట్టినట్లయితే 16 2s, 18 2s, 20 2s, 8 2s, 9 2s, 10 2s, 4 2s, 9, 5 2s. సో మనకి ఇక్కడ 2 2s 4, 4 2s 8, 8 4s 32, 32 9s, 9 2s 18, 9 3s 27 plus 1 28 into 5. 5 8s 40, 5 8s 40 plus 4 44, 5 2s 10, 10 plus 4 40. సో రిక్వైర్డ్ ఎల్సిఎం ఇక్కడ ఎల్సిఎం ఏమొస్తుంది 1440 వస్తుంది. కానీ ఇక్కడ ఏమన్నాడు 5 డిజిట్ లార్జెస్ట్ పాసిబుల్ ఆఫ్ 5 డిజిట్ నెంబర్ అన్నాడు. 5 డిజిట్ నెంబర్ ఏంటి అసలు మనకి లార్జెస్ట్ నెంబర్ 5 డిజిట్ నెంబర్ ఏంటి 1 2 3 4 5 ఇదనమాట లార్జెస్ట్ 5 డిజిట్ నెంబర్ ఇదనమాట. సో మనం ఇది ఏం చేయాలి ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ దీన్ని మనం వచ్చిన ఎల్సిఎం తోటి మనం ఏం చేయాలి డివైడ్ చేయాలి 1440. సో 6 టైమ్స్ వేసుకున్నట్లయితే 8640. సో రిమైండర్ చూసినట్లయితే 9 5 3 1 1359. సో ఈ 9 దించుకున్నట్లయితే 13599. మళ్ళీ హౌ మెనీ టైమ్స్ 9 టైమ్స్ చూసినట్లయితే ఆన్సర్ వస్తుంది ఇక్కడ 12960 వస్తుంది. సో రిమైండర్ తీసినట్లయితే 639. అంటే ఈ యొక్క 5 డిజిట్ యొక్క నెంబర్లో నుంచి మనం ఎల్సిఎం చేసినట్లయితే 639 వస్తుంది. ఇది కొంచెం ఎక్స్ట్రా ఉంది కాబట్టి 639 మనం ఏం చేయాలి రిక్వైర్డ్ ఎల్సిఎం అంటే ఏంటి ఆ 639 తీసేయాలి. 9999 5 డిజిట్ యొక్క ఏంటిది హైయెస్ట్ నెంబర్ లార్జెస్ట్ నెంబర్ 5 డిజిట్ లార్జెస్ట్ నెంబర్లో నుంచి మనం ఏం చేయాలి ఈ యొక్క రిమైండర్ ఎక్స్ట్రా రిమైండర్ ఉంది కదా ఈ రిమైండర్ మనం తీసేయాలి అన్నమాట. 639 9 0 9 6 3 9 9 99,316 అనేది రిక్వైర్డ్ ఎల్సిఎం. 99,316 అనేది రిక్వైర్డ్ ఎల్సిఎం. సో ఈ విధంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి. సో ఇంకా ఎల్సిఎంలో కొన్ని రకాల మెథడ్స్ ఉన్నాయి. అంటే మనం బేసిక్గా ఇన్ని వరకు మనం ఒక 5 మోడల్స్ చెప్పుకున్నాం. ఈ 5 మోడల్స్ మించి మనకి ఎగ్జామ్లో రావు ఇంకా. సో ఈ మోడల్స్ నుంచి వస్తాయి ఎగ్జామ్లో. ఓకేనా. ఇంకా ఏమన్నా కొత్తవి ఉంటే మనం నెక్స్ట్ సెషన్ చెప్పుకుంటాం. సో ఇంతటితో మనం ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనేది చాప్టర్ క్లోజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం బాడ్మాస్ అని ఇంకా కొంచెం అథమెటిక్లో ముందుకు వెళ్దాం. సో ప్రతి ఒక్కరికి కూడా ఒకవేళ ఈ వాయిస్ కానీ మాట అర్థం కాకపోతే లేదంటే క్లాస్ అర్థం కాకపోయినా ఒకసారి మళ్ళీ వెనక్కి పెట్టుకొని స్లోగా మీరు పాస్ చేసుకుంటూ వినండి. ఓకేనా. సో ఈ యొక్క మోడల్స్ అనేవి వీటి నుంచి మాత్రమే ఎగ్జామ్లో రావడం జరుగుతుంది, వీటిని మించి రావు. ఓకేనా. సో థ్యాంక్ యూ అందరికీ. ఈ లెసన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. ఓకేనా. థ్యాంక్ యూ అందరికీ. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ.